భూమిపై ప్రాణికోటి జీవించడానికి నీరు చాలా అవసరం. భూమి ఉపరితలంపై 71% పైగా నీరు ఆవరించి ఉంది. నీరు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనం నిత్య జీవితంలో అనేక అవసరాల కోసం నీటిని ఉపయోగిస్తాం. ఉదాహరణకు తాగడానికి, స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి, పంటలు పండించడానికి, ఇలా అనేక రకాలుగా నీరు మనకు ఉపయోగపడుతుంది. మరి అన్ని కాలాలలో నీటి లభ్యత ఒకే రకంగా ఉంటుందా? ఏ కాలంలో నీరు ఎక్కువగా లభిస్తుంది? భూమిపై నీటి లభ్యతకు ప్రధాన ఆధారం వర్షం. భరించలేని వేసవికాలమైన ఏప్రిల్, మేల తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం కొన్ని నెలల పాటు ఉంటుంది. వేసవిలో ఎండిపోయిన నదులు, చెరువులు వర్షాకాలంలో నీటితో నిండిపోతాయి. మరి వర్షం ఎలా కురుస్తుంది? వర్షపు కథ నీటి ఆవిరితో మొదలవుతుంది. అదెలాగో ఈ వీడియో చూడండి. వర్షం కారణంగా రవి కోటు తడిసిపోయింది. దానిని ఆరబెట్టడానికి రవి దాన్ని డాబా మీద దండెంపై వేలాడదీశాడు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి రవి కోటు పూర్తిగా ఆరిపోయింది. మరి కోటులో ఉన్న నీరు ఎక్కడికి పోయింది? ఎండ కారణంగా కోటులోని నీరు ఆవిరయ్యింది. అంటే కోటులోని నీరు వాయు రూపంలోకి మారిందన్నమాట. నీరు ద్రవ రూపం నుండి వాయు రూపంలోకి మారడాన్నే బాష్పీభవనం అంటారు. బాష్పీభవనం ప్రక్రియ ప్రకృతిలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో బాష్పీభవనానికి ప్రధాన కారణం సూర్యుడు. అందుకే ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో బట్టలు త్వరగా ఆరిపోతాయి. భూమి ఉపరితలం మీద మహాసముద్రాలు, నదులు, సరస్సులు మొదలైన జలభాగాలున్నాయి. వీటి నుండి నీరు ఎడతెగకుండా ఆవిరవుతూ ఉంటుంది. ఎక్కడ తేమ ఉంటే అక్కడ ఆవిరై గాలిలో కలుస్తుంది. ఈ బాష్పీభవనం మన శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి కూడా జరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు తొందరగా ఆవిరవుతుంది.
ఆకాశంలో పైకి వెళ్ళిన నీటి ఆవిరి ఏమవుతుంది? ఇది తెలుసుకోవడానికి మనం ఒక కృత్యం చేద్దాం. ఈ కృత్యం నిర్వహించడానికి ఒక గ్లాసు, కొన్ని ఐసు ముక్కలు, కొంత నీరు తీసుకోండి. గ్లాసులో ఐసు ముక్కలు వేసి కొంతవరకు నీరు పోయండి. ఇప్పుడు కొంచెం ఆగిన తర్వాత గ్లాసును గమనించండి. గ్లాసు చుట్టూ సన్నని నీటి బిందువులు ఏర్పడటాన్ని చూడవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది? గాలిలో ఉన్న నీటి ఆవిరి గ్లాసు యొక్క చల్లని ఉపరితలాన్ని తాకడం వలన నీరుగా మారింది. అదేవిధంగా వాతావరణంలో మన కంటికి కనపడకుండా ఉన్న నీటి ఆవిరి చల్లబడ్డప్పుడు నీరుగా మారుతుంది. సూర్యుని వేడికి భూమిపైనున్న నీరు ఆవిరిగా మారి ఆకాశంలో పైకి వెళుతుంది. భూమి ఉపరితలం నుండి పైకి వెళుతున్న కొలది వాతావరణం చల్లబడుతుంది. కావున పైకి వెళ్ళిన నీటి ఆవిరి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది. ఇలా చిన్న నీటి బిందువులు కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు పైకి పోయే కొద్దీ మరింత చల్లబడటం వల్ల ఎక్కువ నీటి బిందువులు ఏర్పడతాయి. ఈ చిన్న నీటి బిందువులు ఒకదానికొకటి కలిసి పెద్ద బిందువులుగా ఏర్పడతాయి. ఇవి బరువెక్కడంతో గాలిలో ఉండలేక వర్షం రూపంలో కురుస్తాయి. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షిస్తాయి. ఆ నీరు పల్లపు ప్రాంతాల్లో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. దీన్నే జలచక్రం అంటారు. పవనాలు, మేఘాలు. భూమి ఉపరితలం మీద అన్ని ప్రాంతాల్లో నీరు ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడుతున్నాయి. మహాసముద్రాలు నీటితో కొన్ని వేల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి కనుక మహాసముద్రాల ఉపరితలాల్లో నీరు అత్యధికంగా ఆవిరై మేఘాలు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద వర్షాలు మహాసముద్రాల్లో అత్యధికంగా కురుస్తున్నాయి. మేఘాలు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి భూభాగం మీద కూడా మనకు వర్షాన్ని ఇస్తున్నాయి.
మరి ఈ మేఘాలను సముద్రాల నుండి భూభాగంపైకి ఏవి తీసుకువస్తున్నాయో మీకు తెలుసా? పవనాలు. వీచే గాలులను పవనాలు అంటారు. ఈ పవనాలు వర్షాన్నిచ్చే మేఘాలను సముద్రాల నుండి భూభాగంపైకి తీసుకువస్తాయి. ఈ పవనాలు కాలాన్ని బట్టి వీస్తాయి కావున వీటిని ఋతుపవనాలు అని అంటారు. మన భారతదేశంలో 2 రకాల ఋతుపవనాలు వీస్తాయి. అవి 1 నైరుతి ఋతుపవనాలు, 2 ఈశాన్య ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు భారతదేశానికి జూన్ మొదటి వారంలో చేరుకుంటాయి. 4 నుండి 5 వారాల్లో ఈ ఋతుపవనాలు క్రమేపీ దేశమంతటా వ్యాపిస్తాయి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి ఋతుపవన కాలంలోనే సంభవిస్తుంది. ఈశాన్య ఋతుపవనాలు సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో వీస్తాయి. వీటి కారణంగా భారతదేశ తూర్పు తీరంలో వర్షాలు సంభవిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం. తెలంగాణలో వర్షపాతం నైరుతి ఋతుపవన కాలంలో సంభవిస్తుంది. నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణలో సాధారణ వర్షపాతం మాత్రమే సంభవిస్తుంది. ఈ ఋతుపవనాల వల్ల రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతం పొందుతుండగా తెలంగాణ పీఠభూమిలోని ప్రాంతాలు తక్కువ వర్షపాతం పొందుతున్నాయి. ఈ పటాన్ని పరిశీలించి తెలంగాణలో అధిక వర్షపాతం పొందుతున్న జిల్లాల జాబితాను తయారు చేయండి.